అందరికి వందనాలు స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము, పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము మొట్టమొదటి వాక్యం చదువుదాం. ద్వితీయోపదేశ కాండం 16 మొట్టమొదటి వాక్యం. అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరుపవలనని ఏలయనగా, అబీబు నెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను రప్పించెను. చాలు, నిన్ను రప్పించెను. ఈ వాక్య భాగంలో మనం చూస్తే అబీబు నెలను ప్రత్యేకంగా ఆచరించాలంట. అబీబు నెల, ఈ అబీబు నెల వసంతకాలములో ఈ నెల ప్రారంభం అవుతుంది. అబీబు అంటే అర్థం ఏంటంటే ధాన్యపు కంకులు అని అర్థం. ధాన్యపు కంకులు అబీబు అంటే. ఈ అబీబు నెలలో ఆచరించే పండుగ ఏంటంటే పస్కా పండుగ. ఏడాదికి 3 మార్లు పండుగలు వస్తాయంట. వాటిల్లో 3 పండుగల్లో ఒక పండుగ ఈ పండుగ. ఆ 3 పండుగలు ఏంటంటే, ఒకటి పస్కా పండుగ, రెండవది వారముల పండుగ అంటే పెంతెకోస్తు పండుగ, మూడవ పండుగ పర్ణశాలల పండుగ అంటే గుడారాల పండుగ. ఈ 3 పండుగలు ఆచరిస్తారు. ప్రత్యేకించి మనం చూస్తే ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు చేసుకున్నటువంటి పండగ. ఈ పండగ ఇంకా ప్రాముఖ్యంగా మనం చెప్పాలంటే ఏంటంటే, ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు దేవుడు పంపించాడు. 10 తెగుళ్ళు. చివరి తెగులేంది? చివరి తెగులు తొలుచూలును హతము చేయుట. ఈ తెగుళ్ళు పంపించింది ఎవరు? దేవుడే పంపించాడు. దేవుడే తెగుల్ని పంపించాడు. చివరి తెగులు ఒకటి ఉంది. ఆ తెగులు ఏందది? తొలుచూలుని హతము చేయుట. ఈ ప్రజలు కనాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి వచ్చిన తరువాత 430 సంవత్సరాలు హింసించబడ్డారు. హింసించబడిన తరువాత దేవునికి విజ్ఞాపన చేశారు. అయ్యా, మా పితరులు యాకోబు సంతానం 70 చిల్లర మంది ఇక్కడికి వచ్చారయ్యా, కానీ ఈనాడు మమ్మల్ని ఆశీర్వదించే లక్షల కాలబలం చేసావు. కానీ 430 సంవత్సరాలు మేము ఐగుప్తు దాసత్వంలో నలిగిపోయి మా కన్నీళ్ళు మా కన్నపానాలు అయిపోయినాయ్యా. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు మాకు వాగ్దానం చేసిన కనాను దేశం తీసుకెళ్ళాయని ప్రార్థన చేస్తూ వస్తున్నారు వాళ్ళు. దేవుడు ఆ ప్రాంతానికి మోషేని పంపించాడు. వాళ్ళు మూలుగులు విన్నాడు. ఆ మూలుగులు విన్న తర్వాత దేవుడు ఫరోతో మాట్లాడాడు. ఫరో దేవుని మాట వినలేదు. అందుకని తెగులు పంపించాడు. ఇప్పుడు తెగులు పంపించాడు. తెగులు పంపిస్తే ఎన్ని తెగులు పంపించినా ఫరో హృదయం ఎట్టయిపోయింది? కఠినమైపోయింది. మనుషుల హృదయాలు కఠినమైపోతున్నాయి. ఇప్పుడు తెగులు వచ్చిన వాళ్ళు వింటంలా మాటలు. ఇప్పుడు తెగులు వచ్చిన వింటంలా. తెగుళ్ళు వస్తానే ఉన్నాయి. దేవుడు పంపించే తెగులు ఒకటి, సైతాను పంపించే తెగులు ఒకటి. దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు ఆలోచించి. నువ్వు మాట వినకపోతే దేవుడు తెగులు పంపిస్తాడు. సాతాను ఎందుకు పంపిస్తాడు? దేవుళ్ళో నుంచి నిన్ను పక్కకి కొట్టేదానికి వాడు పంపిస్తుంటాడు. యోబుకు ఒక తెగులు వచ్చింది కదా, అదేం తెగులు?
విత్ దేవుని పర్మిషన్తో, దేవుని అనుమతితో తెగులు వచ్చింది. ఈ రోజున దేవుడు కొంతమందికి తెగులు పెడతానే ఉన్నాడు. అయినా మనసులు ఎట్టయిపోతున్న వాళ్ళని కఠినమైపోతుండయి, బండబారిపోతుండయి. ఇప్పుడు ఆ హృదయం అనే బండకి వాక్యం తగిలితే అది నాకు దగ్గరకు వస్తుంది. ఆ వాక్యం కాపర్ దగ్గర నుంచి ప్రజలకు వెళ్తుంటే ఆ వాక్యం ఎట్ట వస్తుంది? రివర్స్ నాకు వచ్చేస్తుంది ఆ వాక్యం. ఇప్పుడు ఎట్టుంటుందంటే, ఇప్పుడు హార్ట్ కంప్లైంట్ అనుకో, హార్ట్ కంప్లైంట్ అయితే హార్ట్ కంప్లైంట్ ఉన్న వ్యక్తులందరికీ ఏ వేస్తారు? స్టంట్స్. అయ్యానా? స్టంట్స్ వేస్తారు. ఆ రోజుల్లో గుండె చీల్చి ఆపరేషన్ ఇప్పుడు అదిలే, ఇక్కడి నుంచి స్టంట్స్ చేస్తున్నారు. అది చూడండి విచిత్రం. నుంచి పోయి ఇట్ట పోయి ఆడకు పోయి ఆడ మూసుకోపోయిన గుండెని బ్లాస్ట్ పిస్టల్తో ఫస్ట్ గోలుతుందంట. అది ఆ గుండె ఓపెన్ అవుతుంది. అది ఒకటి. రెండోది, ఇప్పుడు కొంతమందికి అట్టుందంటే, ఒక ఇతను నాకు చెప్పాడు, అతని గుండె అట్టయిపోయిందంట. ఇప్పుడు గుండె ఈ పొజిషన్లో అనుకుందాం, ఇది ఎట్లా వచ్చేసింది అనుకో, ఈజీగా వెళ్ళిపోద్ది, ఆ స్టంట్స్ వెళ్ళిపోద్ది. ఆ గుండెంట కతక్కన కరుచుకోపోయిందంట. ఆ స్టంట్స్ వేసినా కానీ రివర్స్ వచ్చేస్తుందంట. స్టంట్ రివర్స్ వస్తుందంట బలవంతంగా. ఇప్పుడు గడ్డపార ఉంది, ఒక దాంట్లో ఏదన్నా చేసి ఒక 2 కరుచుకోండి అనుకో రేకులు, దాన్ని తీయాల, బలవంతంగా తీసి పైకి ఎక్కుతుంటాం. ఆ విధంగా బలవంతంగా ఆ స్టంట్ చేస్తే లోపలికి పోలేకపోయిందంట. వాక్యం కూడా అట్నే ఉంది ఇప్పుడు ప్రజల్లోకి. మన పాట పాడతాం కదా, గుండె చెదనవాన్ని చేస్తాడా చేయడాయన? చేస్తాడు. నువ్వు సహకరిస్తే కదా చేసేదానికి, నువ్వు సహకరిస్తే కదా. పస్కా పండుగ, ఈ పండుగ ఎప్పుడు వస్తుందంటే అబీబు నెలలో 14వ రోజున ప్రారంభమవుతుంది ఈ పండుగ. 14వ రోజు ప్రారంభమయ్యి 21 రోజు దాకా ఈ పండుగ జరుపుతారు. అంటే 7 రోజులు ఇశ్రాయేలు పండుగ జరుపుతూ వస్తారు. దీన్ని ఇంకో పండుగ కూడా అంటారు, పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ. ఈ పండుగల్ని ఆచరిస్తూ వస్తారు వాళ్ళు. రెండోది బాగా ఆలోచన చేయండి. పస్కా పండుగ రోజునే యేసు ప్రభు చెప్పండి చనిపోయాడు. పస్కా పండుగ రోజు యేసు ప్రభు చనిపోయాడు. ఈ పండుగ ఎప్పుడు వస్తుంది తెలుసా? మార్చి ఏప్రిల్ మధ్యలో ఈ పండుగ వస్తుంది. మనం జరిపామా లేదా? ఏం జరిపాం మనం? గుడ్ ఫ్రైడే జరిపామా లేదా? అదే ఈ పండగ. దీన్ని ఏమంటారు? పస్కా పండుగ. పస్కా అంటే అర్థం ఏంటంటే చెప్పండి. పస్కా అంటే అర్థం తెలుసా? దాటిపోవుట అని అర్థం. పస్కా అంటే దాటిపోవుట. అందుకని దేవుడు ఏం చెప్పాడంటే ఇశ్రాయేలుకి ఒక మాట చెప్పాడు, మోషే ఈ ఫరో మిమ్మల్ని పంపించడం లేదు, 9 తెగుళ్ళు పెట్టా, అయినా మనసు మారలా. బాగా గుర్తుపెట్టుకోండి, ఎన్నెన్నో తెగుళ్ళు వస్తున్నాయి. కొంతమందికి తెగుళ్ళు వస్తే కొంత తెగుళ్ళు రావటంలే. ఇప్పుడు కోళ్ళకు తెగులు వస్తాయి తెలుసా మీకు? కోళ్ళకి తెస్తాయి రాబా? ఏమమ్మా కోడి అట్టుంది అంటామన్నాం అనుకో, ఆ చేలోకి పోయింది సార్, ఏందో తినరాంది తినింది, దానికి తెగులు వచ్చింది. దాంతోపాటు కొన్ని కోళ్ళు కూడా బాగుంటాయి, కొన్ని కోళ్ళకు రావు తెగుళ్ళు, కొన్ని కోళ్ళకు మాత్రం తెగుళ్ళు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఆ కొన్ని కోళ్ళలో మనం ఉన్నామేమో, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ తెగులు ఎందుకు వస్తున్నాయి? దేవుడు పంపించే తెగులు. అందుకే దేవుడు అంటాడు, బైబిల్ అంటది, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. జ్వరం వచ్చింది, బాగా అయిపోయింది. కరోనా వచ్చింది, బాగా అయిపోయింది. ఇంకా ఏమేమో వచ్చాయి అన్నీ బాగా అయిపోయింది. ఎన్ని తెగులు పెట్టినా మన బుద్ధి మారటంలా, మన మనసు మారటంలా, మన జీవితాలు మారటంలా. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మోషే ఈ తెగులతో ఫరో మిమ్మల్ని పంపించేస్తాడు. ఇదేం తెగులు తెలుసా?
తొలుచులు హతము చేయబడే తెగులు ఇది. ఈ తెగులు రాత్రి వేళ ఈ తెగులు వస్తుంది. ఎప్పుడు వస్తుంది? రాత్రి వేళ. దేవుడు ఎప్పుడు వస్తాడమ్మా? దొంగవలే. దొంగలు ఎప్పుడు వస్తారు? అంతే, రాత్రి వేళ ఈ తెగులు వస్తుంది. ఈ తెగులు రాత్రి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే అర్థం ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఈ తెగులు ఐగుప్తు దేశంలో మీరు కూడా ఉన్నారు ఇప్పుడు. ఐగుప్తు దేశంలో ఎవరున్నారు ఇప్పుడు? ఇశ్రాయేలు కూడా ఉన్నారు ఇప్పుడు, అక్కడ నివాసం చేస్తున్నారు. ఆ తెగులు ఎట్లా వస్తుందంటే, మీరు ఒక పని చేయాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఆ తెగులు రాకుండా మీరు సేఫ్ అవ్వాలంటే, మీరు బాగుపడాలంటే, మీరు తప్పించబడాలంటే ఏం చేయాలంటే, గొర్రె పిల్లని మీరు చంపాలి. గొర్రె పిల్లని చంపి ఆ రక్తాన్ని మీరేం చేయాలంటే మీ ద్వారబంధరాలకి పూయాలి. ఏం చేయాలా? ద్వారబంధరాలకి పూయాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఏం రక్తం అది? యేసు రక్తము. రెండోది బైబిల్ ప్రకారం గొర్రె పిల్ల. ఆ గొర్రె ఎవరు? యేసయ్య. ఆ గొర్రె పిల్ల రక్తాన్ని మీరేం చేయాలా? ద్వారబంధరాలు కానీ పూస్తే అర్ధరాత్రి వేళలో సంహార దూత వస్తాడు. వచ్చిన తర్వాత ఆ రక్తాన్ని చూస్తాడు. ఆ రక్తాన్ని చూసి, ఓహో, ఇది జీవము కలిగినటువంటి యెహోవా దేవుని బిడ్డలు. ప్రైజ్, అందరూ చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. అది ఇంటిని దాటిపోవాలనుకుంటాడు. ఏ ఇంటికైతే రక్తం ఉండదో ఆ ఇంట్లో తొలిచూలి పిల్ల ఏమవుతాడు? చనిపోతాడు. దేవుడు చెప్పాడా? దేవుడే చెప్పాడు. చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయము 13వ వాక్యం. నిర్గమాకాండం 12:13. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక. ఇది పస్కా అంటే. పస్కా అంటే అర్థమైంది? దాటిపోవుట. పస్కా అంటే అర్థమైంది? బాగా గుర్తుపెట్టుకో. అది పాత నిబంధనలో ఆ రక్తం ఎక్కడ పూయాలంట? ద్వారబంధరాలకు మాత్రం రక్తం పూయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ద్వారబంధరాలకు పూయాలి. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒక విపత్తు రాబోతుంది. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు విపత్తును తప్పించుకున్నారు, తెగులు తప్పించుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళ ద్వారబంధరాలకి ఏముంది? రక్తం ఉంది. ఇది మోపురు ప్రాంతం. మోపురు ప్రాంతంలో ఎన్నో వేల జనాభా ఉన్నారు. ఈ ప్రాంతంలో నీవు క్రైస్తవుడు, నువ్వు కూడా ఉన్నావా లేదా? నీ ఇంటికి రక్తం ఉందా? నీ ఇంటికి రక్తం ఉందా? బాగా గుర్తుపెట్టుకో. నీటికి రక్తం ఉంటే సంహార దూత వస్తాడు. నీటికి రక్తం ఉంటే సాతాన్ని దాటి వెళ్ళిపోతుంటాడు. సమస్యలు, కష్ట రోగాలు వస్తుంటాయి, వేరే విషయం, అవి కాదు. అర్థం ఇంకా చెప్తా, మీకు అర్థం విషయం చెప్తా. పాత నిబంధనలో ద్వారబంధరాలకు పూయాలి. కొత్త నిబంధనలో యేసే మన కోసం ఏం చేశాడు? సిలువలో రక్తం కార్చాడు. ఇప్పుడు యేసు రక్తము ప్రతి పాపముడు మనల్ని ఏం చేస్తుంది? పవిత్రం చేస్తుంది. మన దోషాలు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు కనుక, ఆయన నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతుడిని మనల్ని ఏం చేస్తాడు? ఆయన పవిత్రులుగా చేస్తాడు. ఇప్పుడు పాత నిబంధనలో ఆ రక్తం ద్వారబంధాల మీద పూయాల. ఆ ఇల్లు నువ్వే. కొత్త నిబంధనలో ఆయన రక్తంతో కడగబడాలి. ఇప్పుడు నువ్వు కడగబడితే రాబోతున్న విపత్తులు తప్పించుకుంటావు. నువ్వు కడగబడితే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. కడగబడకపోతే నరకంలో ఉంటావు. అంతే. అర్థమైందా మీకు? ఇప్పుడు కడుగబడితే నువ్వు పరలోక రాజ్యం, కడగబడకపోతే నువ్వు ఆడుంటావు, నరకంలో ఉంటావు. ఆలోచించండి. మీరున్న ఇండ్ల మీదకి ఆ రక్తాన్ని పుయ్యాలని దేవుడే చెప్తున్నాడు. ఇంకొక వాక్యం చెప్తాను మీకు, మంచి వాక్యం. యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5:24. యోహాను సువార్త 5:24. నా మాట విని
నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, బాగినండి, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు, వాడు ఎవరంట? నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోని రాక మరణములో నుండి, అది వెరీ గుడ్, అందరూ చప్పలు కొట్టండి, మరణములో జీవులకు దాటి ఉన్నాడు. కారణం తెలుసా? ఆ రక్తం నీలో ఉంది కనుక. ఇంకో విషయం, ఇంకోటి చెప్తాను మీకు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా అది. ఎవరికి? ఆయన రక్తంతో నువ్వు కడగబడితే. బాగా ఆలోచన చేయి. ఏటికి 3 మార్లు పండగలు వస్తాయమ్మా. పండగలు ఏం పండగ అని చెప్పాను? పస్కా ఒకటి, వారముల పండగ, పెంతెకోస్తు పండగ, మూడోది గుడారాల పండగ. మనకేం పండగమ్మా ముఖ్యమైన పండగ? చెప్పండి, నేనేమనుకుని చెప్పండి. ఇది చెప్తే ఉంటాడు, అది చెప్తే ఉంటాడు అనుకుంటారా? ఏం పండగ? క్రిస్మస్. తర్వాత అది. అందరు చప్పలు కొట్టండి అయ్యా, అందరు చప్పలు కొట్టండి. అది పండగ అంటే. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో, నిజంగా కొంతమంది పండగని ఎట్లా ఆచరిస్తారంటే, పండగ వచ్చిందనుకో, కొత్త గుడ్డలు, అంతే కదా, కొత్త గుడ్డలు, సెంటు ఏడగాను కొడితే ఆడుకు వస్తుంది వాసన. కొత్త గుడ్డలు ధరించుకుంటారు. అప్పుడు బీరువాలోంచి తీస్తారు లాకెట్లు, చైన్లు, బ్రాస్లెట్లు మొత్తం సెండ్ చేసుకుంటారు. పండగ ఏదో పండగ అంటే ఎంత సంతోషంగా ఉంటారు మా పండగ. ఇప్పుడు మీరు ఎట్టున్నారంటే, ఈ పండగకి వచ్చా నా కర్మ అన్నట్టున్నారు మీరు. ఇప్పుడు ఈ పండగకి వచ్చి మీరు ఎట్టున్నారంటే, అసలు క్రైస్తవుకి రోజు పండగ కదా, రోజు పండగ. అయితే క్రైస్తవుకి ఒక పండగ ఉంది. క్రైస్తవుడికి ప్రతి వారం ఆదివారపు పండగ ఇది. ఆమేన్, హల్లెలూయా. ఈ పండగ ఎట్రావాలి? నువ్వు చెప్పండి, ఎట్రావాలమ్మా? ఎట్రావాలా? సంతోషం. బైబిల్ ఏం చెప్తుంది? ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి. మీరు ఎట్టున్నారంటే, నా బ్రతుకే ఘోరమాయే, పరిస్థితులే తారుమాయే అట్టుంది. ఇప్పుడు మీరు ఏమ్మా, ఒక అధికారి మిమ్మల్ని పిలిస్తే మంచి బట్టలు కట్టుకొని, మొన్న ఒక దగ్గరికి నేను పోతుంటే ఈ మధ్య జరుగుతూ ఉంది కదా, ఈ మధ్య పోతూ ఉంటుందా, మనం కొంతమంది పోతూ ఉంటారు కదా. ఈ మధ్య నేను పోవట్లేదు, తప్పట్లేదు, నేనేమో అనుకున్నా. ఇన్ని పోతుంటే కరెక్ట్గా 9:30కి పోవాలంట. టైం చెప్పుకున్నారంట వాళ్ళు. 9:30కి పోవాలంట. మనుషులు లెక్కేసుకోవాలంట. 9:30 పోవాలంట. ఒక ఆమె ఏం చేస్తుందో తెలుసా? పోతానే దూకుంటా పోతుంది. అవి పోతానే తుడుచుకుంటా. వాడు చిన్న పిల్లాడు అమ్మ అంట, ఆడ అన్నం తినిపోరా అంటుంది. ఆ పండగలకు అట్ట పోతున్నారే. ఈ పండగకి ఎట్ట వస్తున్నావు అమ్మా నువ్వా? ఈ పండగ రావటం లేదు నువ్వు అసలు. ప్రతి ఆదివారికి పండగ వస్తుండే నీకు పండగ గుర్తుంటావులే. ఆలోచించి ఇప్పుడు కానీ లెక్కలేసి హాజరేస్తే ఎన్ని పండగలకు ఆబ్సెంట్ అయి ఉంటావు నువ్వు, గుర్తుపెట్టుకో. ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నావు సార్. ఇంట్లో ఏం చేస్తున్నావు? ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నావు. నువ్వు చెప్పేది ఎట్టుందంటే హాస్పిటల్కి బాగుంది సార్, ఇంట్లో నేను ట్రీట్మెంట్ చేసుకుంటా. ఎంత డాక్టర్ అయినా డాక్టర్ ఇంజక్షన్ ఒకటి వెయ్యాలా లేదా? నేను డాక్టర్ని కాబట్టి నేను వేసుకుంటే ఎట్టుంటుంది? బాగా గుర్తుపెట్టుకో. ఎంత డాక్టర్ అయినా వాడికి ఇంజక్షన్ ఒకటి వేయాల్సిందే. నువ్వు ఈ పండగకి నువ్వు రావాలా? పండగకు వస్తావు, దీవించబడతావు. బాగా గుర్తుపెట్టుకో. ఆ పస్కా పండగ ఎంత సంతోషంగా చేసుకుంటారో తెలుసా? వాళ్ళు ఎంత ఆనందంగా పండగ చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ పండగ అయిపోయిన తర్వాత బైబిల్ ఏం చెప్పింది? ఐగుప్తు దేశములో తొలుచుల్ని హతము చేసిన తర్వాత ఆ రక్తాన్ని చూసి నేను దాటిపోతాను, సంహార దూత దాటిపోతాడు, మీరు సంతోషంగా ఐగుప్తు దేశాన్ని నుంచి మీ యొక్క ధనం అంతా తీసుకొని వాళ్ళు దోచుకొని అన్ని తెచ్చుకొచ్చేసేయండి. ఆ పండగలో సంతోషంగా ఉన్నారు ప్రజలు. బాగా వాక్యం చెప్తా, బాగానండి. యేసు రక్తం చేత కడగబడిన వారికి, దేవుని అభిషేకంతో నింపబడిన వారికి
సంతోషంగా ఉంటుంది. అంటే నేను క్రీస్తులో ఉన్నాను అని ఒక ఆనందం, నేను యేసులో ఉన్నాను అభిషేకించబడిన ఒక ఆనందం. ఆనందం క్షణమే ఉంటుంది కానీ బాధ మాత్రం గంటల తరబడి ఉంటుంది. ఎవరికి అది? ఎవరికి చెప్పండి? యేసయ్యలో ఉన్న వారికి, ఆయన రక్తంతో కడగబడిన వారికి. ఇప్పుడు బాగా ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభు రక్తంతో కడగబడిన మనందరం ఉన్నాం ఇప్పుడు. అదేవిధంగా ఐగుప్తు దేశంలో కూడా ద్వారబంధ్రాలకి రక్తం పూసారే, దాని సమర్థత దాటిపోయాడే, వాళ్ళందరూ హతమైపోయారే. అప్పుడు పంపన్నారు, మీరు వెళ్ళిపోడని చెప్పారు. వాళ్ళు వస్తామంటే ఎట్లా వచ్చారు? సంతోషంగా వస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి పోతున్నారు? వాళ్ళు కనాను దేశానికి వెళ్తున్నారమ్మా, కనాను దేశానికి వెళ్తున్నారు. మనం కూడా ఒక దేశానికి వెళ్ళాలి. ఏం దేశం అది? పరలోక దేశం, పరదేశం, నూతన కానాను, కొత్త కానానికి, ఆత్మీయమైన కానానికి వెళ్ళాలి మనం. పరలోక రాజ్యానికి వెళ్ళాలి మనం. ఎట్ట వెళ్ళాలి మనం తెలుసా? శ్రమ పడితేనే దేవుని రాజ్యం అంట. ఎట్టంట? శ్రమ పడితేనే దేవుని రాజ్యం. బాగా గుర్తుపెట్టుకో. నిన్ను ప్రిపేర్ చేసేదానికి ఇది ఒక ట్రైనింగ్ సెంటర్. ఏది నువ్వు ట్రైనింగ్ సెంటర్కి రావటంలే, నీకేం తెలియటంలే. ఏం చెప్పాడు ఈరోజు? భలే చెప్పాడు. ఎంత చెప్పాడు? నువ్వు తెలుసుకోవటం లేక ట్రైనింగ్ అంటే నీకు ట్రైనింగ్ చేయాలని నీకు లేదు. ఇప్పుడు నువ్వు ట్రైనింగ్ కానీ చేస్తేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఈ ట్రైనింగ్లో నిన్ను ఏం చేస్తే తెలుసా? కొడతారు, తిడతారు. పాస్టర్ కొడతాడమ్మా మిమ్మల్ని? కొట్టాడు కదా, వాక్యం చెప్పాల్సిందే కదా. ఇప్పుడు గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒక విషయం చెప్తా మీకు. మిలిటరీ వాళ్ళ సంగతి తెలుసు వాళ్ళు ఉంటే కొంతమంది బాగా అర్థం మిలిటరీ వాళ్ళ గురించి. మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ ట్రైనింగ్ పాక్కుంటా పోతారు. అంతేనా? అంటే వాళ్ళ ట్రైనింగ్ పాక్కుంటా ఇట్ట పాక్కుంటా పోతారు. తర్వాత ఒక పెద్ద ట్యూబ్ ఉంటుంది, ట్యూబు. ఆ ట్యూబులోకి ఇట్ట జ్వరపడుకుంటా, అంటే ట్రైనింగ్ అది, జ్వరపడుకుంటూ పోతారు. రెండోది, ఉదయాన్నే ఆ మంచు నీళ్ళల్లో మునగాల వాళ్ళు ఈత కొట్టాల. వాళ్ళు ఈత కొట్టాలి, ట్రైనింగ్ అది, ఈత కొట్టాల. మళ్ళీ మోకాళ్ళ మీద నడుస్తూ వస్తుంటారు వాళ్ళు. బాగా నడవలేదనుకో ఏం చేస్తారు? వాళ్ళని ఏం చేస్తారు? తీసేది కాళ్ళ మీద పెట్టి మన కొడతారు. ఏం చేస్తారు? కాళ్ళ మీద కొడతారు వాళ్ళు. ఎందుకు? ట్రైనింగ్. ఆ దెబ్బలకి ఓర్చుకుంటేనే వాడికి పరలోక రాజ్యం. అంత చప్పలు కొట్టండి. నువ్వు ఆ దెబ్బలు కోర్చుకోవాలి. ఈ దెబ్బ నాకా? ఈ దెబ్బ నాకేనా ఈ దెబ్బ? అరే ఒకటే దెబ్బలేంది? దెబ్బలు ఏంది? గాయాలు నీకోసమే గాయాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాళ్ళు శిక్షణ పొందుతున్నారు. ఎవరోళ్ళు? మిలిటరీ వాళ్ళు శిక్షణ పొందుతున్నారు. వాళ్ళు శిక్షణ పొంది నాకు ఈ శిక్షణ వద్దంటే బయటకు వస్తాడు, ఎటు కాకుండా పోతాడు. అంతే. నాకు శిక్షణ కావాలా, ఎంత కష్టం వచ్చి నాకు శిక్షణ కావాలనుకుంటే నిలబడతాడు. అక్కడ నిలబడితే వాడు కమాండర్ అవుతాడు, ఆఫీసర్ అవుతాడు, మంచి సోల్జర్ అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిలబడితేనే పరలోక రాజ్యం నీది. నువ్వు ఈరోజు నిలబడతావు, ఇంకొక రోజు నిలబడవు. బాగా గుర్తుపెట్టుకో. నీకు యేసు రక్తంతో కడగబడిన నీకు శ్రమలు తప్పవు, బాధలు తప్పవు, కష్టాలు శోధనలు వస్తాయి. యేసయ్య చెప్పాడు, నన్ను నమ్ముకున్న వారు నా సిలువను ఎత్తుకొని వెంబడించాలని చెప్పాడు. యేసయ్య నమ్ముకున్న వాళ్ళు బాగా డబ్బు వస్తుంది, ఆస్తి అంతస్తు వస్తుంది చెప్పలే దేవుడు ఎక్కడ కూడా. నీకు పరలోక రాజ్యం కావాలి అంటే ఈ ట్రైనింగ్ సెంటర్కి రావాలి. నువ్వు ప్రతి ఒక్కరి ట్రైనింగ్ ఉంది. ఈ సెంటర్కి వస్తే ఇక్కడ శిక్షణ ఇస్తారు. నీకు ఏమిస్తారు? శిక్షణ, ట్రైనింగ్ ఇస్తారు. వ్యాధి చేత మంచం ఎక్కితే శిక్షణ నొందును అని బైబిల్లో ఉంది కదా. ఒక విషయం చెప్తాను మీకు. ఎవరన్నా బాగలేక మంచం మీద పండుకున్నారనుకో, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? ఎగిరాడా పడిపోయాడయ్యా, వాళ్ళకి అట్టే కావాలి వాళ్ళకి అని కొంతమంది అనుకుంటుంటారు. యేసయ్య అంటాడు, అరే నాయనా బిడ్డ, ఎగిరేది కాదురా, పడిపోయేది కాదురా,
నువ్వేమనుకుంటున్నావు? వాడు కట్టగలవు నువ్వు అనుకుంటున్నావురా? నేను వాడికి మంచం మీద శిక్షణ ఇస్తున్నాను రా అంటాడు. ప్రైజ్లో హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకో, ఎవరైనా నీ తోటి వ్యక్తి, నీ తోటి సహోదరుడు సహోదరి బాధపడితే సంతోషించబాకు. నువ్వు బాధపడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళ కోసం విజ్ఞాపన చేయి. వాళ్ళకి గాయమైతే ఆ గాయము నీకు అన్నట్టుగా నువ్వు భావించు. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సంతోషంగా నవ్వుకుంటూ తిరుగుతున్నావు అనుకో, ఆ గాయం నీకు వస్తుంది. ఉన్న గాయం కాక ఇంకా గాయాలు ఎక్కువ అవుతాయి. ఉన్న గాయం కాక ఇంకా గాయాలు ఎక్కువ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకో. ఐగుప్తు దేశాన్ని నుంచి వాళ్ళు వస్తూ ఉంటే సంతోషంగా వచ్చారు. వాళ్ళు సంతోషంగా వస్తే ముందే ఉంది వాళ్ళకి, ముందే ఉంది ఎర్ర సముద్రం. అప్పుడు ఏమన్నారు మళ్ళా? మోషే, మాకు సమాధులు అక్కడ లేవనా, ఇక్కడ తీసుకొచ్చావు. వాళ్లే కదా వస్తామని చెప్పింది. బాగా ఆలోచన చేయండి. మోషే, మేము వాళ్ళకే దోశలు అయితే మంచిదే కదా, నువ్వెందుకు పంపి ఇట్లా చేసావు? అర్జుడు వెనక శత్రు సైన్యం వస్తుంది. బాగా గుర్తుపెట్టు, శత్రు సైన్యం నీ మీదకి వస్తున్నట్టే ఉంటుంది, దేవుడు దోషేస్తుంటాడు. ఆమేన్. బాగా గుర్తుపెట్టుకో, శోధన వస్తున్నట్టే ఉంటుంది, దేవుడు దోషేస్తూ ఉంటాడు. చాలా సందర్భాలు అనుభవిస్తూ ఉన్నాం మేము. శత్రు సైన్యం వస్తానే ఉంటుంది, కన్నీటితో విత్తే సంతోషంతో పంటకు వస్తాడు వాడు. ఆ శత్రుని దేవుడు అనుకోనితే దోషేస్తూ ఉంటాడు శత్రు సైన్యం దేవుడు. ఆ రథచక్రం ఊడిపోతుంది, వాడి దిగతుడు రథచక్రం వేసుకుంటున్నాడు. అది ఊడిపోతుంది, ఇది ఊడిపోతుంది, అన్ని ఊడిపోతాయి, లైట్లు పోతున్నాయి, అగ్ని స్తంభంగా ఆయన ఉంటున్నాడు. మోషే తట్టుకోలేక, ఏం చేశానే సార్ ఇప్పుడు నా పరిస్థితి, ఏం చేశానయ్య అంటే, మోషే నీవేలా మొర పెడతావు, ముందుకు సాగిపో. ఆ కర్ర సాపమన్నాడు. ఆ కర్ర సాపంగానే ఏమైంది? అప్పుడు ఏమైంది? పాయ, రెండు పాయలు కానీ, అట్టొక పాయ ఇటొక పాయ. ఇది ఎంత అంటే ఇంత వెడల్పు వచ్చి ఉంటుందమ్మా పాయ. లక్షల మంది పోవాలి కదా, 2 కిలోమీటర్ల దూరం అంట. అంటే ఇటు సెంటర్ అనుకో, ఇది సెంటర్ అనుకో, ఇటు కలిపి 2 కిలోమీటర్లు అంట. 2 కిలోమీటర్ల దూరంలో అటు నీటి గోడ ఇటు నీటి గోడ మధ్యలో రహదారి, మైదానం మీద నడిచినట్టుగా పొడి నేల, ఆరిన నేల. వాళ్ళు నడుస్తా పోతున్నారు వెనకూరున్నారు. మళ్ళా వాళ్ళు మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు. అక్కడ ఇది నడుస్తుంటే స్టార్ట్ అవుతుంటారు మళ్ళా. అప్పుడు వాళ్ళకి పాటలు వస్తాయా? పాట పాడతారు అప్పుడు వాళ్ళు. నువ్వు పాడతావా మంచంలో పనుకో అంటే, పాడు అంటే, ఏం పాడతావులే పాట అనవా? పౌలు శీల ఏం చేశారు? స్తుతించారా లేదా? పాట పాడారా? వాళ్ళ స్తుతులకి చెరసాల పునాదులు అదిరిపోయినా లేదా? ఆలోచన చేయి. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలు వెనక శత్రు సైన్యం వస్తుంటే, ఎర్ర సముద్రం నడిచిపోతుంటే ఎట్లా నడుస్తుంటారు వాళ్ళు? చిన్నగా నడుస్తారా? చిన్నగా ఎట్లా నడుస్తారా? మనం సరే చిన్నగా గుడికి వస్తుంటాం కదా. ఒక పాట, వడిగా ప్రభు చెంతకు చేరేదా, ప్రియమార ప్రభు యేసుని గాంచ. మన నోటుకుండా పాడమా? నువ్వేమన్నా వడిగా గుడికి ఏమైనా వస్తుండవా? ఈరోజు చర్చికి రావా? అదే ఆలోచన చేస్తా ఉండ. ఏమి బాగుంది? బాగానే ఉంది, అంతా బాగుంది. ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంది. కడుపు నొప్పి కూడా తగ్గిపోయింది. అయితే ఏమి? అదే ఆలోచన చేస్తుండ. అదొక జబ్బు, మనిషికి అదొక జబ్బు. బాగానే ఉంటుంది వాళ్ళకి. ఏళ్ళని చూసి ఆమె హుషారు కూడా తగ్గిపోద్ది. బైబిల్ చెప్పే మాట, బైబిల్ ఫాలో అవ్వండి మీరు. వడిగా హుషారుగా దేవుని మందిరికి రావాలంటే, హుషారుగా దేవుని మందిరికి రావాలా? వీళ్ళు యాక్టివ్ ఏది అసలు? ఆలోచించు. ఎర్ర సముద్రంలో వస్తూ ఉంటే శత్రు సైన్యం వస్తుంది. శత్రు సైన్యం వస్తుంటే అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఏం చేశాడు? మోషే కర్రను, నేనంతా చెప్పాల, మోషే కర్రను చాపమన్నాడు. చాపితే ఏమైపోయింది? వాళ్ళందరూ కూడా చనిపోయారు, మొత్తం చనిపోయారు. ఇవన్నీ దేవుడు ఎందుకు చేస్తాడు?
బాగా గుర్తుపెట్టుకో. క్రైస్తవ జీవితంలో యేసుని నమ్మిన తరువాత, రక్తంతో కడగబడిన తరువాత, పరిశుద్ధాత్మతో నింపబడితే శ్రమలు తప్పవు. ఆ శ్రమల్లోంచి నీకు విడుదలిస్తాడు దేవుడు, విశాలత ఇస్తాడు దేవుడు. రోగాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా సరే దేవునికి నెమ్మదిస్తాడు. రెండోది ఏం తెలుసా? ఆ శ్రమలు తట్టుకొని నిలబడితే ప్రజలు చూసి పొగడాలని ఇదొక నాంది. దేవుడిచ్చే సలహా ఇదొకటి. నిజంగా వీళ్ళు శ్రమల్లో, మహాశ్రమంలోంచి వచ్చారయ్యా. ప్రకటన గ్రంథంలో మహాశ్రమంలోంచి బయటకు వచ్చారయ్యా వీళ్ళు. అబ్బా నిజంగా ఆ ఫ్యామిలీ ఎంత గొప్పదయ్యా, కష్టాలు కోర్చుకున్నారయ్యా. దేవుడు మహిమ పొందొద్దా? దేవుడు మహిమ పొందాలా లేదా? ఆలోచించాయి. అప్పుడు పాట పాడుతున్నారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? ఎప్పుడు? వాళ్ళందరూ చనిపోయిన తర్వాత, వాళ్ళు చనిపోయిన తర్వాత, ఎర్ర సముద్రంలో కప్పేసిన తర్వాత, అందరూ పోయిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి అప్పుడు యెహోవాను గానము చేసేదము ఏకముగా ఫారో రథము, అప్పుడు పాడారా? ఫారో రథముల సేనలను తన శ్రేష్టాధిపతులను ఎర్ర సముద్రములోన ముంచి వేసెను యెహోవా. నేను ఎర్ర సముద్రంలోంచి తీసుకొస్తున్నాడే. బాగా గుర్తుపెట్టుకో. ఎర్ర సముద్రంలోనే బాప్తిస్మం పొందారు వాళ్ళు. ఉందా మాట? ఉందా బైబిల్లో? ఎక్కడున్నాయి? 1 కొరింథీ పత్రిక 10 చదవండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1వ వాక్యం చదవండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1వ వాక్యం. సహోదరులారా, మాకిష్టం లేదు, అదేదనగా మన పితరులందరూ మేఘము కింద నుండిరి, వాళ్ళందరూ సముద్రములో నడిచిపోయిరి. మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును చేసిరి. ఏలయనగా వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోంచి త్రాగిరి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారమ్మా వాళ్ళ. ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందిన వాళ్ళకి శ్రమలు రావా? ఆ కాళ్ళ మునిగితే వస్తాయా? సముద్రం మునిగితే, బాప్తిసం మునిగితే శ్రమలు రావా? సముద్రంలో కానీ తీసుకుంటే, లేదా ఇజ్రాయెల్ దేశానికి పోయి యోర్దాను నదిలో కానీ మునిగితే ఆడ రావా? బాగా గుర్తుపెట్టుకమ్మా. బాప్తిసం తీసుకున్నారు మీరు అందరూ. కొంతమంది కొంత సలహాలు ఇస్తారు. ఎక్కువ భక్తిగా ఉండకూడదంట. కొంతమంది ఇచ్చే సలహాలు ఎక్కువ భక్తిగా ఉండకూడదు. ఎందుకంటే ఎక్కువ భక్తిగా కానీ ఉంటే ఏమొస్తాయంట? శ్రమలు వస్తాయంట. అదేంది? నాకు అర్థం కాలేదు. అందుకని ఎక్కువ భక్తిగా ఉండకూడదంట. జాగ్రత్తగా, అంటే లైట్గా నేను కూడా లైట్గానే పెడతాడు ఆడ. అది అటు ఆడికే బావు, ఏడ ఉండవు, అట్టుంటావు. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు ఉంటే వెచ్చగా, లేకపోతే నిలువెచ్చలు మాత్రం ఉండకూడదు. ఏం చేస్తాడు? నిలువెచ్చలతో ఉంటే ఉమ్మేస్తాడు. బాగా గుర్తుపెట్టుకో. అంటే ఈ శ్రమల పడితే నీ ద్వారా దేవుడు ఏం చేయాలా? మహిమ పొందాలా, ప్రజలు నిన్ను పొగడాలా. అంతేనా? ఇప్పుడు చూడు, ఒక విషయం చెప్తా మీకు బాగా అర్థమవుతుంది చెప్తా. యెహోషువ గ్రంథం 2:11 చదవండి. 2:11 యెహోషువ గ్రంథం 2:11 బైబిల్లో. యెహోషువ మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినాయ్యా. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను. చూసా? ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవరమ్మా?
రాహాబను వేశ్య ఏమన్నా తెలుసా? అయ్యా, ఎవరితో? వేగుల వారితోటి. అయ్యా, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చీలిస్తే మా గుండెలు కరిగిపోయినాయి అయ్యా. అసలు సముద్రం ఏంది, పాయలు ఒకటి ఉందని అనుకున్నామయ్యా. అబ్బా, మేము ఆశ్చర్యపోయినామయ్యా. నిజంగా మీరు నడిచి వస్తుంటే ఆశ్చర్యపోయినామయ్యా. అమోరీల రాజైన సీహోను, బాషాను రాజైన ఓగును మీరు హతం చేస్తే అబ్బా అని ఆశ్చర్యపోయినామయ్యా. మీ దేవుడు అద్భుతాలు చేశాడయ్యా. వీళ్ళు మహిమ పొందుతున్నాడా లేదా దేవుడు? ఇవన్నీ జరగబట్టే కదా దేవుడు మహిమ పొందింది. రెండోది, వీళ్ళు నడవబట్టే కదా మీ ఎదుట ఎవరికైనా కూడా ధైర్యం అనేది ఉండదు అంటున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? రాహాబను వేశ్య. మీ ఎదుట ఎవరికి కూడా ధైర్యం ఉండదు, ఎందుకంటే మీ దేవుడు దేవుడే. ఆమేన్. నువ్వు శ్రమలు జయించినప్పుడు, శ్రమల్లోంచి విడుదల కలిగినప్పుడు, నువ్వు కష్టాలు తట్టుకొని నిలబడితే ప్రజలు అంటారు, సాక్ష్యం ఇస్తారు ప్రజలు, మీ దేవుడు గొప్పోడయ్యా. ఆ శ్రమలను నిలబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. అందుకు శ్రమలు వచ్చేది మనకు, అందుకు శ్రమలు వచ్చేది. ఇంకొక వాక్యం చెప్తాం మీకు, చెప్పిన ముగిచ్చేస్తా. ఇంకొక వాక్యం, దేవుని రక్తం చేత కడగబట్టే శ్రమలు వస్తాయి, దేవుని ఆత్మ చేత నింపబడిన శ్రమలు వస్తాయి. రెండోది, నువ్వు దేవుని ఆత్మతో నింపబడాలి అని అంటే నీలో ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? నువ్వు ఎలా ఉంటే ఆత్మతో నింపబడతావు? ఇప్పుడు మనందరం రెండు చేతులు పైకెత్తుతున్నాం. దేనికోసం ప్రార్థన చేస్తున్నావు? దేవుని ఆత్మ కోసం ప్రార్థన చేస్తున్నావు కదా. ఎలా ఉంటే నువ్వు ఆత్మతో నింపబడతావు? ఇప్పుడు బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, యాకోబు, మనకు తెలుసు. యాకోబు ఏం చేశాడు తెలుసా? యబ్బోకు రేవు దాటించాడు వాళ్ళని. దాటుట, యబ్బోకు రేవు దాటించాడు. యబ్బోకు అంటే పోయుట అని అర్థం. దాటించాడు. తన భార్య బిడ్డలందరినీ దాటించేసి ఒక్కడే మిగిలిపోయినాడంట. ఒక్కడే మిగిలిపోయి ఏం చేస్తున్నాడు ఆయన? ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీనన్నాడు. అక్కడ చూద్దాం, ఆది కాండము 32వ అధ్యాయము 22వ వాక్యం. ఆది కాండము, ఆ రాత్రి అతడు లేచి, బాగినండమ్మా, తన ఇద్దరు భార్యలను దాసీలను తీసుకొని, బాగింటున్నారా? తన ఇద్దరు భార్యల్ని బిడ్డల్ని తీసుకొని యబ్బోకు రేవు దాటి పోయాడు. యాకోబు వారిని తీసుకొని ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి అమ్మా. ఏరు దాటించేసి తనకు కలిగింది పంపించేశాడంట. ఇక నాకు వద్దుది, ఈ ద్వేషం నాకొద్దు, ఈ అహంకారం నాకొద్దు, ఈ చెడు నాకొద్దు. అర్థమవుతుందా? ఈ పాపం నాకొద్దు. ఇదే కలిగి జీవిస్తున్నా, నేను క్రీస్తును కలిగి జీవించలేకపోతున్నా. నాకు కలిగింది ఇదే. అబ్రహాము, ఇప్పుడు పేతురు, యోహాను ఏమంటారు? మా దగ్గర మాకు కలిగిందే. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? అది ఏం కలిగి ఉన్నారు? యేసుని కలిగి ఉన్నారు. ఇప్పుడు యాకోబు ఏం చేసేది తెలుసా? తనకు కలిగినంత ఇచ్చి పంపించేశాడంట. తనకు వద్దుపో, నేను దీవించబడాలి, ఇప్పుడు బ్లెస్ చేయబడాలి. అందుకని నీకు కలిగింది, నీలో ఏముంది, ఇప్పుడు ఏమి కలిగి జీవిస్తున్నావు, దేవుడి కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నావు, ఏది దేవుడి కంటే ఎక్కువగా అభిమానిస్తున్నావు, ఏ చెడు నీలో ఉంది, ఏ పాపం నీలో, ఏ కుట్ర, ఏ కుతంత్రాలు, ఏ చెడు మార్గాలు, ఏ ద్వేషం, అసూయ నీలో ఉంది, అవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు ఏం చేయాలా? పంపించేయాలా? వద్దు నాకు పో, తీసుకోపో, నాకు వద్దు తీసే. అట్ట పంపించేస్తే నువ్వు ఆత్మతో అంటే అది అర్థం. అట్ట పంపించాడు కాబట్టి భార్య బిడ్డలు కూడా దగ్గరుంటే ఆత్మతో నింపబడ్డాడు ఆయన ఆ ప్రార్థనలో. నేను అందుకే రాత్రులు ఏం చేస్తుంటానంటే అప్పుడు మాత్రం చల్లగా ఉండేది నాకు ప్రార్థన చేసుకుంటుంటే.
ఆ రూమ్లోకి వచ్చేస్తా, వేకోజామున 4 చిల్లరకు వచ్చేస్తా. ఆ తలుపు తీసినా కానీ షగా ఆడే చేసుకున్నట్టు పాస్తమ్మ. ఆడుంటే ఆడు చేసుకుంటే నేను ఆత్మతో నింపమని నాకు అనిపించదు. అందుకని యాకోబుడు ఏం చేశాడు? యాకోబు భార్య బిడ్డల్ని ఏరు దాటి పంపించి తనకు కలిగిందంతా పంపించేసి ఒక్కడే మిగిలిపోయి ఏం చేశాడు? నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనేను అన్నాడు. ఇది ఒక్కటి చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఇప్పుడు ఇంకా చాలా ఉంది, ముగిచ్చేస్తాను. ఒక మనిషి బాగా గుర్తుపెట్టుకో, ఒక మనిషి దేవుని ఆత్మతో నింపబడిన తరువాత లేదా ఆ రక్తంతో కడగబడిన తర్వాత ఆ మనిషిలో మార్పు రావాలి. రావాలా లేదా? ఎట్లా వస్తుంది మార్పు? అదే నువ్వు ఆత్మతో నింపబడతావు, నీలో మార్పు రావాలి కదా. అప్పట్లో ఉన్నటువంటి ఏమనుకుంటున్నావా జాగ్రత్త అనేవాడివి బాగున్నక్క, బాగున్నన్నా, అది మార్పు. ఒక రకంగా చెప్పాలంటే ఒక మాట అంటే ఒప్పుకోవు నువ్వు ఒకప్పట్లో. ఇప్పుడు మాట అనబడలే, నువ్వే అంటావు 10 మాటలు మనిషిని. ఎప్పుడు రక్తంతో నింపబడ్డాను, రక్తంతో కడగబడ్డానని చెప్తున్నావు, ఆత్మతో నింపబడ్డానని చెప్తున్నావు. బాగా గుర్తుపెట్టుకో. యాకోబు జీవితం బాగా గుర్తు. యాకోబు జీవితం అంట, యాకోబు ఎప్పుడైతే అభిషేకించబడ్డాడో యాకోబు లక్షణాలు తెలుసా? యాకోబు నడక మారిందంట. నడక మారింది మీకు అర్థమైంది? దేవదూత ఏం చేశాడు? యాకోబుని తుంటి నరం మీద కొట్టాడు. యాకోబు కుంటుతున్నాడు. అప్పుడులాగా అప్పుడు నడవడు. ఆ నడవటం కానీ అంటే దేవునిలో ఉన్నప్పుడు ఆ మాట కానీ ఆ తీరు కానీ బాగా గుర్తుపెట్టుకోండి. యాకోబు నడక మారింది. రెండోది యాకోబు మాట మారింది. యాకోబు చూపు మారిందంట. ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు నిజంగా ఆత్మతో నింపబడితే ఈ లక్షణాలు నీలో రావాలి. ఒకటి, ఆత్మతో నింపబడితే నీకు శ్రమలు వస్తాయి, మళ్ళీ వస్తాయి. వస్తాయి రావా? వస్తాయా? నాకు రావంటే అట్టయా? వస్తాయి. తట్టుకో, నిలబడు. మిలిటరీ వాడు నీకు చెప్పాను కదా ఎగ్జాంపుల్, కష్టపడేందుకు నేను మిలిటరీ కమాండర్ని అవ్వాలా, నేను ఒక మంచి సోల్జర్ని అవ్వాలా, ఒక సుబేదర్ని అవ్వాలా అని వాడు కష్టపడి పాక్కుంటా వాడు శిక్షణ చేస్తుంటే నీకేమి? యాకోబు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత బయటకు వచ్చాడు. యాకోబుని చూసి వాళ్ళ అన్న కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకుని ఏడ్చుకున్నారు, అయిపోయింది. కానీ వెంటనే యాకోబుకి శ్రమలు. యాకోబు కూతురు ద్వారా, ఎవరని? దీనా ద్వారా శోధన, అన్నాల దమ్ముల ద్వారా శోధన, యోసేపు ద్వారా శోధన. ఇన్ని శోధనలు మనకు వస్తాయ్యా. నువ్వు చనిపోయినంత వరకు సంతోషించాలి, శోధించబడాలి, సువర్ణంగా మారాలి. అప్పుడు మనం శ్రమ పడితేనే దేవుని రాజ్యంలో మనం ఉండగలము. బాగా గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని రక్తంతో కడగబడితే, నువ్వు శ్రమ పడితే దేవునికి మహిమ. ప్రజలు నీ గురించి సాక్ష్యం ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచి కళ్ళు మూసుకుందాం. వాక్యం పంచున్నట్లుగా దేవుని కుమార్ ప్రార్థన చేస్తాడు. Praise the Lord.